ఒంగోలు అదే జరుగుతుంది. మా కిలార్ రోషయ్య బలమైన నాయకుడు ఉన్న పొన్నూరు అదే జరుగుతుంది. ఒక ఒంగోలు ఎగ్జాంపుల్ అనే కాదు, విశాఖపట్నం టౌన్ లో అదే జరుగుతుంది, రాజమండ్రి టౌన్ లో అదే జరుగుతుంది, కాకినాడ టౌన్ లో కూడా అదే జరుగుతుంది, విజయవాడలో అదే జరుగుతుంది, గుంటూరులో అదే జరుగుతుంది. ఒక చోటని కాదు, ఒక ఒంగోలు అనేది కాదు, ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కరెక్ట్ చేసుకుంటారా? చేసుకుంటే మళ్ళీ మీకు మంచి సీట్లు వస్తాయి, చేసుకుపోతే ఉంది సంకీర్ణ ప్రభుత్వంలో కూడా హంగ్ వస్తుందన్నమాట. తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా అటువంటి పరిస్థితి తెచ్చుకున్నది మీరే. ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే ఎవడో ఓటేయడండి. ఆత్మాభిమానం మీద ఎప్పుడు దెబ్బ కొట్టకూడదు. మనిషికి ప్రతి ఒక్కళ్ళకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. ఆ ఎన్నికల్లో కూడా మీరు ఇలాగే వన్ సైడ్ గా కనుక ఉంటే, మొత్తం ఆక్రమించుకుంటే, రాష్ట్రం అంతా కూడా పదవులన్నీ ఆక్రమించుకుంటే జరిగేది ఏంటంటే అసలు కూటమి కూడా కొట్టుకెళ్లిపోద్ది. అంత దారుణంగా ఉంటది. వైసీపీ వన్ సైడ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ తడుగొట్టేసిన పొడుకుని ఎన్నికల ప్రచారానికి రాకపోయినా మనం ఎలాగే గెలిచే పరిస్థితి లేదే ఉన్న ఊపని చెప్పేసి ఆయన ఎన్నికల ప్రచారం రాకపోయినా కింద స్థాయిలో జరిగే డ్యామేజ్, పోలింగ్ బూత్ స్థాయిలో జరిగే కూటమి డ్యామేజ్ తో ఆయన ఒక 90 సీట్లన్న సునాయాసంగా దాటేస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అంతలా డ్యామేజ్ జరుగుతుంది. స్థానిక ఎన్నికలు అనేది చాలా చాలా కీలకం ఈ కూటమికి. అన్ని పార్టీలు మునిగిపోతాయి. తెలుగుదేశం వన్ సైడ్ ఆక్రమించుకుంటే, తెలుగుదేశం అనుకుంటున్నారేమో మీ పని అయిపోయింది, మీ పని పూర్తిగా అయిపోయింది, మీ పని పూర్తిగా అయిపోయింది, మిత్రపక్షాలని కలుపుకోకుండా వెళితే మీ పరిస్థితి ఏంటో 2019లో చూశారు, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో చూశారు. నామినేషన్ లేకుండా పారిపోయారు. ఒక జిల్లా పరిషత్ గెలవలేదు, ఒక మండల పరిషత్ గెలవలేదు, ఒక మున్సిపాలిటీ గెలవలేదు. గెలిచింది ఒకే ఒక మున్సిపాలిటీ తాడిపత్రి, అది కూడా జేసీ బ్రదర్స్ సొంత ఇమేజ్ తో గెలిపించుకున్నారు తప్ప మీ పార్టీ జెండాతో కాదు. సొంత ఇమేజ్ తో వాళ్ళు లాక్కున్న, వాళ్ళు గెలిపించుకున్నారు, వాళ్ళు కొట్లాడారు అక్కడ తప్ప ఏమీ లేదు. మరి స్థానిక ఎన్నికల్లో మీరు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క జిల్లా పరిషత్ గెలవలేకపోయారు, ఒక మండల పరిషత్ గెలవలేకపోయారు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ, ఒక కార్పొరేషన్ ఏదీ లేని పరిస్థితుల్లో, ఎంపీటీసీ అంటే ఎంపీపీ మండల పరిషత్ మాట్లాడుతాం, స్థానిక ఎంపీటీసీలు కాదు. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని గెలిచారో కూడా చరిత్ర చెప్తుంది కదా. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది తెలుగుదేశం పార్టీకి. మీకు కేడర్ ఉండొచ్చు, స్థానికంగా ఓటు ఉండొచ్చు, కానీ అవి గెలవడానికి సరిపోవు కదా. గెలవడానికి సరిపోనప్పుడు ఎన్ని ఓట్లు ఉంటే ఏంటండి? 35 మార్కులు పాస్ మార్క్ అయినప్పుడు 30 మార్కులు ఉంటేనే, 3 మార్కులు ఉంటేనే, 0 ఉంటేనే ఫెయిల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. 35 మార్కులు పాస్ మార్క్ అయినప్పుడు మనకు 35కి 35 వస్తేనే పాస్. 35కి రాకుండా 34 వచ్చినోడు, 15 వచ్చినోడు, 1 వచ్చినోడు, 0 వచ్చినోడు అందరినీ ఒకటే అంటారు, ఫెయిల్ అంటారు తప్ప అయ్యో వీడికి 2 మార్కులు తగ్గినాయే, వీడికి 10 మార్కులు తగ్గినాయే, వీడి 0 వచ్చినాయే అని చెప్పేసి అక్కడ మళ్ళీ అందులో కేటగిరీలే ఉండవు. పాసా ఫెయిలా అంతే. మీ పాస్ అవ్వాలనుకుంటే మిత్రపక్షాలను కలుపుకోండి.